మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. ప్రస్తుతం మనం అయితే ఆనందపురంలో ఉన్నాము. విశాఖపట్నం ఆనందపురం జంక్షన్. ఇక్కడ 50 ఏళ్ల చరిత్ర గల రామాలయం అయితే ఉంది. ఎన్నో విశిష్టమైన పూజలు అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఆనందపురం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ రామాలయంకి వచ్చే పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు. వాళ్ళ తమ కోరికలన్నీ ఇక్కడ విన్నవించుకుంటూ ఉంటారు. ఎంతో చరిత్ర గల టెంపుల్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. నమస్కారం పంతులు గారు. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు, దీని విశిష్టత ఏంటో మాకు చెప్పండి. ఇది పూర్వం సిమెంట్ విగ్రహాలతో 50 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఆలయం పురాతన దేవాలయం కింద ఉండేది. ఈ పురాతన దేవాలయాన్ని పునర్నిర్మించడానికి ఈ గ్రామంలోని జమీందారు గారు అయినటువంటి బ్రాహ్మలు ఏచూరి శైలజ లక్ష్మీనారాయణ శర్మ గారు ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని 18 సంవత్సరాల క్రితం పునర్నిర్మించడం జరిగింది. 20 లక్షల రూపాయలతోటి ఈ ఆలయాన్ని పునర్నిర్మించి రాతి విగ్రహాలని లక్ష్మీ గణపతి, శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారిని రాతి విగ్రహాలని ప్రతిష్ఠ చేయడం జరిగింది 18 సంవత్సరాల క్రితం. 2007వ సంవత్సరంలోని ఈ యొక్క దేవాలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ గ్రామంలోని ఆధ్యాత్మికతని పెంపొందించడానికై ఆయన సొంత నిధులతోటి ఈ ఆలయాన్ని నిర్మించి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా ఈ రామాలయాన్ని పునరుద్ధరింపజేసి గ్రామానికి అందజేయడం జరిగింది. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ ఈ మండలంలోని ప్రతిష్ట ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందింది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అని పేరు. ఈ ఆలయంలోని అన్ని నవరాత్రులు, గణపతి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలోని దేవీ నవరాత్రులు, అలాగే వసంత నవరాత్రులు, నవమి ఉత్సవాలు 5 రోజుల కాలం పాటు ఎంతో విశేషంగా జరుగుతాయి. ఈ నవమి ఉత్సవాల్లోని ఉదయం స్వామివారికి ప్రత్యేక పంచామృత అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అభిషేకం తర్వాత స్వామివారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా చుట్టుపక్కల గ్రామాలకి ఇదే భద్రాచలం అనేటట్టుగా ఈ ఆలయం యొక్క కళ్యాణం ఎంతో విశేషంగా జరుగుతుంది. ఈ ఆలయంలోని కళ్యాణం అనంతరం 2-3 వేల మంది భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది 2 రోజుల కాలం పాటు. అలాగే మర్నాడు దశమి నాడు నవమి అయిపోయిన తర్వాత దశమి నాడు అమ్మవారికి కుంకుమార్చనలు ముత్తైదుల చేత నిర్వహించడం జరుగుతుంది. ఈ కుంకుమార్చనలు చేయించుకున్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా స్వామివారి కళ్యాణ తలంబరాల్ని, ముత్యాల తలంబరాల్ని ప్రత్యక్షంగా అందజేయడం జరుగుతుంది. ఎంతమంది పాల్గొంటే, ఎన్ని వందల మంది ముత్తైదులు పాల్గొన్నా అన్ని వందల మంది ముత్తైదులకి ముత్యాల తలంబరాలు, అమ్మవారి యొక్క శేషవస్త్రాన్ని ఇవ్వడంతో పాటుగా స్వామివారి ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతాయి. వసంత నవరాత్రుల నాడు రాముడి యొక్క వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. గణపతి నవరాత్రుల్లోని గణపతి ఉత్సవాలు 9 రోజులు కూడా ఎంతో విశేషంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లోని గ్రామ ప్రజలు 50 మంది కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులను కూడా పొందడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయానికి ధర్మకర్త అయినటువంటి ఏచూరి లక్ష్మీనారాయణ శర్మ గారి గురువు గారు అయినటువంటి విశ్వయోగ విశ్వంజి గారు గుంటూరు వాస్తవ్యులు. వారు విశ్వనగర్ అని చెప్పేసి విశ్వశాంతి కోసం కాంక్షిస్తూ ఆయన పేరు విశ్వయోగి, విశ్వ శాంతిని కాంక్షించేవారు కాబట్టి విశ్వయోగి విశ్వంజి గారని ఆయన్ని గుంటూరు నగరం దగ్గర ఆయనకి ఆశ్రమం ఉంది విశ్వనగర్ అని. ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఆలయం యొక్క ప్రతిష్ట మిగతా మహోత్సవాలు కూడా నిర్వహించడం జరిగింది. మన ఈ ఆనందపురం రామాలయము ఎంతో విశిష్టమైందండి. ఎన్నో విశిష్టమైన పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మన ఎక్స్ ఎండోమెంట్ చైర్మన్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన మాటల్లో అసలు ఈ రామాలయం మెయింటెనెన్స్ కానివ్వండి, ఇక్కడ ఎంతో మంది భక్తులు వస్తే అసలు ఎలా నిర్వహిస్తూ ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి. ఇక్కడ ఇంచుమించు ఈ దేవాలయం పురాతనం ఏంటండి. ఇంచుమించు ఒక 50 సంవత్సరాలు అంటే మా తాతల దగ్గర నుంచి ఉన్నది. అది శిథిలావస్థలో ఉంటే దీనికి ఆనందపురం అంటే మన ఎక్స్ ఎంపీపీ గారు
ఏచూరు శైలజ లక్ష్మీనారాయణ గారు దీన్ని ముందుకొచ్చి దీని సొంత నిధులతోనూ 17 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారు. తన ఆధీనంలోనే ఈరోజు కూడా నడుస్తుంది. ఈ తాలూకా కోవులకి ఖర్చులు కొని మన ఓజార్ గారు కానీ ఇక్కడ పనిచేసిన వ్యక్తికి కానీ ఎవరైనా తన సొంత నిధులతో అవుతుందండి. ఇక్కడ కార్యక్రమాలు ఏ సంవత్సరంలో ఏ నెలలో ఏ కార్యక్రమం అనేది ప్రతి కార్యక్రమం కూడా ఈ రామాలయంలో జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల ఇంచుమించు 10-15 పంచాయతీల నుంచి జనాలు వస్తున్నారండి ఈ కార్యక్రమం. అసలే శ్రీరామనవమి అంటే మేము నవరాత్రులు బాగా చేస్తారండి. ఈ భద్రాచలంలో ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ ఆనందపురం గ్రామంలో ఆ విధంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతారండి. ఈ ఊర్లో కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా సమానంగా వచ్చి ఆ రోజు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నసంతరణ కూడా ప్రజల నిధులతోనే ఎవరికి తోచిన దాంతో అన్నసంతరణ కార్యక్రమం నిర్వహిస్తారు. మరుసటి రోజు కూడా పూజ అంటే ఫ్యామిలీతోని పూజా కార్యక్రమం చేసి దానికి కూడా ఏచూరు గారు తలంబ్రాలు వచ్చి మన ఈ తలంబరాలతో తన సొంత నిధులతోనే పెట్టి వాళ్ళకు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత మన వినాయక చవితి అవనివ్వండి, దీపావళి అయినా దశమ అవనివ్వండి, తర్వాత మన సుబ్రహ్మణ్య షష్ఠి అవనివ్వండి, ఏ కార్యక్రమమైనా తన సొంత నిధులతోనే చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి విలేజ్లో కాకుండా చుట్టుపక్కల విలేజ్లో కూడా జనాలు కూడా చాలామంది హాజరవుతున్నారండి. ఈ కార్యక్రమం ఈ దేవాలయం తన సొంత నిధులు ఇప్పటికీ ప్రత్యేకంగా నడుస్తుంది. దీనికి కూడా పూజా కార్యక్రమం ఏదవనాయండి తన సొంత నిధులతోనే నడుపుతున్నారండి. ఇక్కడ మంగళవారం విశిష్టత ఏంటంటే సుబ్రహ్మణ్యం స్వామి ఒక విశిష్ట మంగళవారం చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. అలాగే బుధవారం లక్ష్మీ గణపతికి కూడా ఇక్కడ చాలా విశిష్టత ఉంది. ఈ చుట్టుపక్కల 16 గ్రామాల నుంచి వచ్చి సుబ్రహ్మణ్య తాలూకా షష్ఠి గురించి కావచ్చు, సో ఏ దోషగుణాలు ఉన్నా సరే సుబ్రహ్మణ్యం కరుణిస్తాడని చెప్పేసి ఈ ఆనందపురం రామాలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి వచ్చి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే లక్ష్మీ గణపతి ప్రతి బుధవారం కూడా లక్ష్మీ గణపతి కార్యక్రమాలు ఉంటాయి. ఏదైతే సుబ్రహ్మణ్య షష్ఠి అవ్వచ్చు, లక్ష్మీ గణపతి అవ్వచ్చు, పర్వదినాలకి చాలా విశిష్టగా ఈ ట్రస్టీ చేస్తుంటుంది. అదే సైజ లక్ష్మీనారాయణ గారు. అలాగే ఇక్కడ కూడా ప్రజలు కూడా చుట్టుపక్కల 16 గ్రామాల నుంచి వచ్చి ఈ ప్రతి మంగళవారం కంపల్సరీగా వచ్చి వాళ్ళ తాలూకా విశిష్టత తెలుపుతున్నాడని సుబ్రహ్మణ్య స్వామికి పూజలు అక్కడ చేయించుకుంటారండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి గోదావరి. ఆ తర్వాత ఏంటంటే శ్రీరామనవమి ఏంటంటే ఇంచుమించుగా మన ఆనందపురం కాదు, భీమవరం ఆనందపురం మండలంలో కూడా ఎవరు కూడా ఈ ముత్యాల తలంబ్రాలు అనేది భగవంతుడి సన్నిధిలో వేసింది కూడా ఇవ్వడం ఆలకించలేదు. భీమునిపట్నం నియోజకవర్గంలో కూడా ఆలకించలేదు. అలాంటిది ఏంటంటే లక్ష్మీనారాయణ గారు వాళ్ళ సొంత నిధులతో ముత్యాల తలంబ్రాలు కూడా మరుసటి దినము మహిళలకు అందరు కూడా పసుపు కుంకుమ వస్త్రంతో పాటు ముత్యాల తలంబ్రాలు కూడా ఇస్తారు ఆయన సొంత నిధులతో. విన్నారు కదా ఈ ఆలయ విశిష్టత. రానున్న శ్రీరామనవమి రోజు అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఆనందపురం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి ఈ రామువారిని దర్శనం చేసుకొని పునీతులైతే అవుతూ ఉంటారు.